ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దెబ్బతిన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఇరువైపులా కూడా మీరు మళ్ళా తప్పు చేయకుండా చేయాలి, పురుగొల్పే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతను నెలకొల్పాలి. దానికి బదులుగా ఇట్లా ప్రోత్సహించడం వల్ల ఏమవుతుంది? దెబ్బతిన్న వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారు, పోలీసులు కూడా ఇట్లా చేస్తున్నారని. ఒకటి, పోలీసుల మీద నమ్మకం పోద్ది, వ్యవస్థల మీద నమ్మకం పోద్ది. దానికి తోడు వీళ్ళు కూడా కక్ష సాధింపు చర్యలకి మళ్ళా పాల్గొంటారు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది కాదు కదా. మనం శాంతి భద్రతను నెలకొల్పాలి, వ్యవస్థలాగా పనిచేయనివ్వాలి. లేకపోతే ఏమవుతుంది? ఇది ఇంక పోలీసులు కూడా రాజకీయ వ్యవస్థలో భాగం అయిపోతే ఇది ఎంతవరకు? ఇంతకుముందు జరిగిందా అసలు ఎప్పుడన్నా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో? జరగలేదు కదా. మరి ఇది ఏంటి? చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఈ ఫార్వర్డ్ చేసి అసభ్యకరమైన పోస్టులు కాదు, ఏ చిన్న చిన్న పోస్టులు చేసిన వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళు చెబితే ఆయన పిలవడం, కూర్చోబెట్టడం. ముప్పాళ్ళలో పిల్లాడు ఎక్కడో ఉంటున్నాడు చెన్నైలో, ఆయన పిలిచారు, పొద్దున సాయంత్రం కూర్చోబెట్టడం. కేసు పెడితే పెట్టండి, నోటీస్ ఇచ్చి పంపించేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇదేంటి పొద్దున పిలవడం, సాయంత్రం వరకు ఉంచడం, బెదిరింపు ధోరణులు, బెదిరించడం, భయపెట్టడం. వీళ్ళు భయపెడతారా? గవర్నమెంట్ లేదు కాబట్టి కామ్గా ఉంటారు. తర్వాత మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారో, ఎలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు మీకు తెలియకుండా. దయచేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా వైపు నుంచి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు సంబంధించి కానీ, లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఏదైనా సరే మేము బాధ్యత వహిస్తాం, ఖచ్చితంగా బాధ్యత వహిస్తాం. ఇది మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలరా? అవతల వైపు నుంచి కూడా ఏది వచ్చినా మేము చేస్తామని నేను గ్యారంటీ ఇవ్వగలను. నా కాన్స్టిట్యున్సీ నుంచి సోషల్ మీడియా కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, గ్రామాల వైపు నుంచి నేను ఇస్తాను. మీరు చేయగలరా? చేస్తే వ్యవస్థ ఉన్నట్టే, పోలీసు వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టే, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నట్టే, పార్టీలకు అతీతంగా, రాజకీయ కక్షలకు అతీతంగా పనిచేస్తున్నట్టే. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేస్తే చెల్లిపోద్ది అనుకుంటే మేము బాధితులందరినీ కూడా మేము సముదాయించలేము, ఆపలేము. ఒక్కొక్కళ్ళు రియాక్ట్ అవుతారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలా? ఇలాంటివి జరగకుండా చేయాల్సిన వ్యవస్థ కదా, పోలీసు వ్యవస్థ కదా. ప్రధానంగా దెబ్బతిన్న వాళ్ళ మీద 307 పెట్టడం ఏంటి, దాడి చేసిన వాళ్ళ మీద 324 పెట్టడం ఏంటి, ఈ దెబ్బతిన్న వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని బెదిరించడం ఏంటి, మైనర్లు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం ఏంటి, ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థల్ని? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటుంది. మేమైతే ఉల్లంఘనకి పాల్పడమని మాత్రం మేము ఎవరికి మా శ్రేణులకి ఇవ్వట్లే. గవర్నమెంట్ మంద లేదు, వ్యవస్థలన్నీ రాజకీయాలకు లోబడి పనిచేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా పోలీసులకు కానీ వ్యవస్థకు కానీ మా సహకారం మేము అందిస్తాం. అది దాటి చేస్తే తర్వాత జరిగే పరిణామాలన్నింటికి ఎవరు బాధ్యత వహించాలా? వ్యవస్థలే బాధ్యత వహించాల్సి వస్తుంది. నియోజకవర్గంలో పెండ్యాల గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద, వాళ్ళ కుటుంబాల మీద ఒక చిన్న కారు ఎదురు పడిందని చెప్పిన ఒక చిన్న సంగతిని ఆసరాగా చేసుకుని ఎవరైతే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళ మీద 307 పెట్టి ఈరోజు అక్రమంగా 7గురిని ఈరోజు జైల్లో ఉంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి అండగా పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, రాష్ట్ర సెక్రటరీ ఇంటూరు చిన్నా గారు కానివ్వండి, నందిగాం నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరం గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా, వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం కానివ్వండి, లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు, ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే
దాని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకుల్ని వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి, మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు, దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. ఎవరైతే తన్నులు తిన్నారో లేకపోతే ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళ మీద 307 పెట్టి, నిజంగా లోపల ఉన్న అందరు గారు కుర్రాళ్ళే, పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో పెళ్లి కోసం అని చెప్పని వచ్చారు. ఒక అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు. అంటే చిన్న కుర్రాళ్ళ మీద గారు తప్పుడు కేసులు పెట్టి రేపేదో వాళ్ళ భవిష్యత్తుని ఇబ్బంది పరంగా చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా లేకపోతే ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులైనా రేపనే రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఇందాక మా డాక్టర్ గారు చెప్పినట్టుగా మేము వద్దు అని చెప్పినా మా నాయకులు కార్యకర్తలు గారా ఆగే విధంగా ఉండరని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులకు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారు వాళ్ళని హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లైన్కి ఫోన్లు చేసి ఎలా కంప్లైంట్ రాయాలని చెప్పని పోలీసులు అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే అంత నీచంగా అంత దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. కానీ ఏ రోజు గారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఒక్క తప్పుడు కేసు గారు పెట్టల. మీకు నిజంగా కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న జనసేన బీజేపీ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మేర మీరు చర్చకు సిద్ధమని చెప్పి ఈరోజు మేమందరం క్వశ్చన్ చేస్తున్నాం. వైఎస్ఆర్ వాక్వే కానివ్వండి, జిమ్ కానివ్వండి, లేకపోతే రోడ్డు వెడల్పు చేసి వాటిని డెవలప్ చేస్తాం, కానీ వీటి మీద మాట్లాడండి. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి లేకపోతే మా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెరిస్తే మేమైనా ఆగుతాం అనుకుంటే మీ పొరపాటు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేమందరం గారు అండగా ఉంటాం. తప్పకుండా ఏదైతే ఈ తప్పుడు కేసులు పెట్టారో దీన్ని లీగల్ పరంగా అన్ని విధాలుగా మేము ముందుకెళ్తాం, వాళ్ళకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గారు ఈ విషయం నేను కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, మేమందరం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పని, మహిళలన్నీ చూడకుండా, చిన్నపిల్లలన్నీ గారు చూడకుండా మైనర్లు గారా 2 రోజులు 3 రోజులు వాళ్ళ స్టేషన్లో పెడతాం జరిగింది. తప్పకుండా ఎవరైతే పోలీస్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మేము గారా ప్రైవేట్ కేసులు వేస్తాం. మా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని న్యాయం ఎదుట నుంచోబెట్టే బాధ్యత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని, తప్పకుండా వాళ్ళ కుటుంబాలందరికీ గారు ధైర్యంగా ఉండమని చెప్పని వాళ్ళకి అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.